ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. చాలామంది కొంతమందిని చూసి నవ్వుతూ ఉంటారు. అది చూసిన వాళ్ళకి కొంచెం మనసు బాధ అయ్యచ్చు. ఎందుకు నవ్వారో తెలియదు, ఏమనుకుని నవ్వారో తెలియదు. అలా ఎందుకు నవ్వారు, ఏమనుకొని నవ్వుతున్నారు అనేది పక్కన పెడితే, నేను మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరే వినండి. ఒకానొక సందర్భంలో బ్రహ్మసభకి దేవతలందరినీ రమ్మని చెప్పారు బ్రహ్మగారు. అలా అందరూ వెళ్తూ ఉండగా ఆ పక్కనే రామచిలక నించొని అటు ఇటు ఆడుకుంటూ ఉందట. ఆ బ్రహ్మసభకి నడుచుకుంటూ వెళ్తున్న యమధర్మరాజ అటువైపు ఉన్న రామచిలుకను అలా చూసి మెల్లగా నవ్వాడట. అది చూసిన రామచిలుకకి ఒక చిన్న సందేహం వచ్చిందట. ఏమనో తెలుసా మిత్రమా, యమధర్మరాజ నా సాయి చూసి ఎందుకు అలా నవ్వాడు, ఏమనుకోని నవ్వాడు, ఆ నవ్వుకి అర్థం ఏంటి, అసలు ఆ నవ్వుకి పరమార్థం ఏంటి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అటువైపు విష్ణుమూర్తి వెనకాల గరుత్మంతుడు నడుచుకుంటూ బ్రహ్మసభకి వెళ్తూ ఉండగా ఆ రామచిలుక ఓసారి ఆగు మిత్రమా గరుత్మంత అని పిలిచిందట. ఏమి చిలక బావా నన్ను ఇలా పిలిచేవంటే, నీది నాది ఒకే జాతి అని అనంగానే గరుత్మంతుడు నవ్వాడట. నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి అని. కాదు కాదు గరుత్మంత, నీ ముక్కు నా ముక్కు ఒకేలా ఉంటుంది, అందుకని నేను అలా సంబోధించానని చెప్పిందట. ఓకే, చాలా మంచిగానే చెప్పావు, కానీ మరి నేను ఎందుకు పిలిచావని చెప్పి అడిగాడట. అప్పుడు ఆ చిలక బావ చెప్పిందట, ఈ సభకి యమధర్మరాజు వచ్చారు, నేను నా వైపు ఇలా కూర్చొని ఆడుకుంటూ ఉండగా ఆయన నా సాయి చూసి అట్టహాసంగా నవ్వాడు. ఆయన నా నవ్విన తర్వాత నాకు చాలా బాధగా, చాలా భయంగా ఉంది. ఏమో ఎందుకు నవ్వాడో, అంటే నా ఆయుష్ తిరిగిపోయిందా, నాకు చావు వస్తుందా, నన్ను చావు ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వస్తుందా అని ఎన్నో సందేహాలు గరుత్మంతుడిని అడగసాగిందట. అప్పుడు ఆ గరుత్మంతుడు, ఆయన ఏదో నవ్వాడు, మీరెందుకు దీనికి ఇంతలా సందేహపడుతున్నారు, ప్రశాంతంగా ఉండొచ్చు కదంటే, లేదు లేదు గరుత్మంత, మీరు నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టాలని అడిగిందట. ఏంటి అనగా, నన్ను ఈ ప్రాంతం నుంచి ఎక్కడైనా దూరంగా సేఫ్టీగా ఉండే ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టు, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి ప్లీజ్ అని బతిలాడిందట. అప్పుడు ఆ గరుత్మంతుడు బాగా ఆలోచించి వెంటనే ఆ రామచిలుకను 7 సముద్రాల అవతల పక్క ఉన్న జీవిగడ్డలో తీసుకుని వెళ్ళి ఓ మర్రి చెట్టు తొర్రలో ఆ రామచిలుకను పెట్టి వచ్చేసాడట. అలా వచ్చి ఆ బ్రహ్మసభ బయట గరుత్మంతుడు విష్ణుమూర్తి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అలా నడుచుకుంటూ వచ్చిన అందరితో పాటు యమధర్మరాజు కూడా వచ్చాడట. ఓ చిన్న సందేహము గరుత్మంతుడి మనసులో నిలిచిపోయింది. ఎందుకు యమధర్మరాజా చిలుకు సాయి చూసి అలా నవ్వాడు అని. యమధర్మరాజా నాకు ఒక చిన్న సందేహం అని అడిగాడట. ఏంటో చెప్పు గరుత్మంత అని అడగగా, మీరు ఇందాక ఇలా లోపలికి వెళ్తూ ఉండగా ఇటువైపు ఉన్న ఒక రామచిలుకను చూసి మీరు నవ్వేరట, ఆ నవ్వుకి అర్థం ఏంటి స్వామి గారు అని అడిగాడట. అప్పుడు ఆయన చెప్పాడట, ఆ రామచిలుక సాయి చూసా నేను, ఆ రామచిలుకకి ఒక చావు ఉంది. ఆ చావు ఎలా ఉందంటే, ఓ కొద్దిసేపట్లో ఆ రామచిలుకకి ఇక్కడ నుండి 7 సముద్రాల అవతల పక్క ఉన్న ఒక జీవిగడ్డలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు తొర్రలో ఓ గండి పిల్లి ఉంది. ఆ గండి పిల్లి దాన్ని తినాలని ఉంది. ఆ రామచిలుక చూస్తే ఇక్కడుంది. ఇది ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళడానికి కనీసం 7 రోజులు టైం పడుతుంది. ఇంత త్వరగా ఇది అక్కడికి ఎలా వెళ్తుంది, ఆ గండు పిల్లి దీన్ని ఎలా తింటుంది, రామచిలుక బతికిపోయిందే అని దాని సాయి చూసి నవ్వుకుంటూ నేను వెళ్ళాను గరుత్మంత అని చెప్పాడట. అయ్యో స్వామి గారా, పొరపాటు జరిగింది. మీరు నవ్విన తర్వాత రామచిలుక భయపడి నన్ను సేఫ్టీ ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టు, నన్ను బతికినడుగా తీసుకెళ్ళి అక్కడ పెట్టానంటే ఓసారి వెళ్ళి చూసిరా అని చెప్పాడట. ఆయన గాలి కన్నా వేగంగా వెళ్ళగలడు గరుత్మంతుడు. అలా వెళ్ళి చూడగా ఆ రామచిలుక చనిపోయింది. ఆ మర్రి చెట్టు తొర్రలో ఉన్న గండు పిల్లి దాన్ని తినేసింది.
దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైనా మన సాయి చూసి నవ్వేరనుకోండి, దాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. నవ్వేరు, మనం ఓసారి నవ్వచ్చు, నవ్వేరు కదా అంటే నవ్వడం అంటే దాన్ని మనం మంచిగానే రిసీవ్ చేసుకోవాలి. నవ్వేరంటే విష్ చేసినట్టు అనుకోవచ్చు, నవ్వేరంటే మన పట్ల మంచి అభిప్రాయం ఉన్నట్టు అనుకోవచ్చు. అంతేకాని ఆడెందుకు నవ్వాడు, ఎటకారంగా నవ్వాడా, ఏమనుకోని నవ్వాడు, ఎందుకు అలా నవ్వాడు అని ఎన్నో అర్థాలు తీయకూడదు మనం. అది అంత శ్రేయస్కరం కాదు. కనుక ఎవరైనా నవ్వితే మీరు ఆ విషయం గురించి పదే పదే ఆలోచించి మనశ్శాంతిని కోల్పోవద్దు. మీరు ఓసారి నవ్వు వదిలేయండి, అంతే. కృష్ణార్పణం.